బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మరొక 15-18 రోజుల్లో ఐపీఎల్ మొదలు కాబోతుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ అయిపోయింది. క్రికెట్ అభిమానులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఐపీఎల్ కోసం. కానీ ఊహించని ఒక వార్త ఇప్పుడు షాక్ ఇస్తుంది క్రికెట్ అభిమానులకి. ఈ 28 నుంచి ఐపీఎల్ మొదలు కాదు అనేటువంటి వార్త ఇప్పుడు వైరల్గా మారుతుంది. నిజంగానే ఐపీఎల్ పోస్ట్ పోన్ అవుతుందా? ఐపీఎల్ జరగదా? దానికి గల కారణాలు ఏంటి? పూర్తిగా మనం మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఐపీఎల్ ఆగేటువంటి ప్రసక్తి ఏమన్నా ఉందా సార్? ఈ గ్యాస్ కొరతలు, అంతర్జాతీయ పరిస్థితులు, ఇజ్రాయెల్ యుద్ధం. చెప్పలేమండి. ఎందుకంటే సిచ్యుయేషన్ ఎట్లా టర్న్ అవుతుందో మనకు ఐడియా లేదు. యుద్ధ వాతావరణం ఏ టర్న్ తీసుకుంటో తెలియదు. ప్రస్తుతానికి అయితే దెర్ ఈస్ టెరిబుల్ షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ విషయంలో చాలా షార్టేజ్ ఉంది. చాలా హోటల్స్ మూతపడినాయి. చాలా చోట్ల ఈవెన్ హాస్టల్స్ లో కూడా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఎవరైతే కమర్షియల్ గ్యాస్ యూజ్ చేస్తారో, కేవలం వంట గ్యాస్ ఇళ్లలో వాడే గ్యాస్ కి మాత్రం ప్రయారిటైజ్ చేస్తున్నారు. అక్కడ మాత్రం షార్టేజ్ ప్రస్తుతానికి అయితే ఉన్నట్టుగా లేదు. కానీ కమర్షియల్ విషయంలో ఆ షార్టేజ్ ఉంది. అది దేశవ్యాప్తంగా ఉంది. ఐపీఎల్ మనకు తెలుసు, దాదాపు 10 డిఫరెంట్ వెన్యూస్ లో జరుగుతుంది. 10 బిగ్ సిటీస్ లో వెన్యూస్ లో జరుగుతుంది. సో అలాంటప్పుడు మరి హోటల్లో ఉన్న సమస్య ఐపీఎల్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అందుకని ఆ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంలో పరిస్థితిని పునఃసమీక్ష చేస్తున్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలి. యాక్చువల్గా అయితే డేట్ అనౌన్స్ చేశారు, 28 నుంచి స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. అయితే డేట్ అనౌన్స్ చేశారు తప్పిస్తే షెడ్యూల్ ఇంకా రాలేదు. షెడ్యూల్ రాకపోవడానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మనకు తెలుసు కోల్కతా అండ్ చెన్నై కూడా ఐపీఎల్ వెన్యూస్. సో అక్కడ పోలీస్ ఏంటంటే ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉంటారు కాబట్టి ఐపీఎల్కి ప్రాపర్ బందోబస్తు కల్పించడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. అందుకని ఆ ఎలక్షన్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ రేపు ఐపీఎల్ షెడ్యూల్ పార్ట్ షెడ్యూల్ అంటే ఓన్లీ 2 విడతలుగా షెడ్యూల్ విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది మనకి. దాంట్లో ఫస్ట్ అది కూడా ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఈ గ్యాస్ విషయంలో మనకు అన్సర్టనిటీ ఉందో, హోటల్స్ మూతపడుతున్నాయో, అందుకని విషయంలో కొంత అన్సర్టనిటీ అయితే ఉంది. ఈ ఫ్లైట్స్ పశ్చిమాసియా నుంచి వచ్చే పరిస్థితి లేకపోవడం కారణంగా కూడా విదేశీ ప్లేయర్లు టైంకి అందేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక అది కూడా కనిపిస్తుంది సార్. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఫారెన్ ప్లేయర్లు లేకపోతే ఇలాంటి టైంలో టోర్నీ స్టార్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ అని కూడా ఆలోచిస్తుండగా తెలుస్తుంది. సో ఇది కూడా మనకు ఒక కారణంగా చూడొచ్చా సార్? అది కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఐపీఎల్ లో స్టార్ అట్రాక్షన్ ఎవరంటే ఆ ఫారిన్ ప్లేయర్స్. ఆ ఫారిన్ ప్లేయర్స్ ప్రతి టీంలో 8 మంది చొప్పున ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు. ఒక 80 మంది ఫారిన్ ప్లేయర్స్ బయట నుంచి రావాలి మనం. అలాగే సపోర్ట్ స్టాఫ్, కోచ్లు వాళ్ళు కూడా రావాలి. కోచ్లు, ఫిజియోస్ వీళ్ళందరూ కూడా ఫారిన్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరూ రావాలంటే మరి మీకు వాళ్ళకి గల్ఫ్ సిచ్యుయేషన్ వల్ల చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం, చాలా అన్సర్టనిటీ ఉండడం చూసాం కదా మనం. సో అది కూడా ఒక కారణం. సో ఐపీఎల్ వాయిదా వేస్తే ఏంటంటే మొత్తం షెడ్యూల్ అంతా ఇబ్బంది అయిపోతుంది. మీకు ఇంటర్నేషనల్ క్యాలెండర్కి ఐపీఎల్కి లింక్ ఉంటుంది. ఐపీఎల్ కనుక మీకు మే దాటి కనుక ఐపీఎల్ జూన్లోకి వెళ్తే మిగతా ఇంటర్నేషనల్ షెడ్యూల్ దెబ్బతింటుంది. ఇండియా మ్యాచ్లే కాదు మిగతా వాళ్ళు కూడా దెబ్బతింటుంది. చాలా మంది ప్లేయర్స్ అవైలబిలిటీ కూడా చూసాం మనం. లాస్ట్ సీజన్ లో మనకి ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఐపీఎల్ కొన్ని రోజులు వాయిదా పడింది. కానీ ఐపీఎల్ మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ఫారిన్ ప్లేయర్స్ రాలేకపోయారు బికాస్ ఆఫ్ నేషనల్. ఐపీఎల్ ని ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిపించే ప్రయత్నం చేస్తారు. ఐపీఎల్ ని ఆపే ప్రసక్తి అయితే ఉండదు. కొంత డిలే కావచ్చు, ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా ఐపీఎల్ జరిగింది. అంతకుముందు ఎలక్షన్స్ టైంలో ఐపీఎల్ జరపలేని, నేషనల్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు జరపలేని పరిస్థితిలో ఒకసారి సౌత్ ఆఫ్రికా వెళ్ళి మనం ఐపీఎల్ కంటిన్యూ చేస్తాం, ఒకసారి యూఏఈ వెళ్ళి ఐపీఎల్ జరిపాం. ఇలాగే కొన్నిసార్లు ముంబై లాంటి నగరాల్లో వాటర్ క్రైసిస్ ఉన్నప్పుడు అక్కడ వెన్యూని వేరే చోటికి తరలించి చేశారు. ఐపీఎల్ అనేది పెద్ద వేల కోట్ల రూపాయల వ్యాపారం. దీన్ని ఎలాగోలాగా జరిపించాలి, లేకపోతే చాలా నష్టం వస్తుంది. నాట్ ఓన్లీ అంటే బీసీసీకానే కాదు, ఈ వ్యాపారం కాబట్టి ఇది చాలా మంది నష్టపోతారు. దీని మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు, జీవనోపాధిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలాగైతే ఫిలిం ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎలానో ఐపీఎల్ కూడా ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. సో దీన్ని హఠాత్తుగా ఆపే పరిస్థితి ఏమి ఉండదు. ఏదో ఒక రకంగా ఈ సమస్యకి సొల్యూషన్ వెతికి గవర్నమెంట్ లో, ఎందుకంటే జైషా లాంటి వాళ్ళు వీళ్ళందరూ దే ఆర్ క్లోజ్ టు ది గవర్నమెంట్ కాబట్టి ఐపీఎల్కి ఉన్న అడ్వాంటేజ్ అంటే పొలిటీషియన్స్ ఉండే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏదో ఒక రకంగా ఐపీఎల్కి ఈ క్రైసిస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. వేరే దేశంలో పెట్టేటువంటి ఆప్షన్ని చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా సార్? అంటే ఇంత చిన్న సమస్య కోసం ఇప్పటికిప్పుడు వేరే దేశాలకు వెళ్ళాలంటే అక్కడ మీకు వెన్యూస్ రెడీ కావాలి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు. 28 అంటే ఇంకా మీకు హార్డ్లీ ఒక 2 వీక్స్ టైం మాత్రం ఉంది. సో ఈ 2-2.5 వారాల టైంలో మీరు
మొత్తం ఐపీఎల్ని వేరే చోటకి షిఫ్ట్ చేయాలంటే మీకు అక్కడ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత అక్కడ అందరికీ అకామిడేషన్ కానీ, గ్రౌండ్స్ రెడీ చేయడం, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. సో ఇంత దానికి అవసరమైతే కొన్ని రోజులు వాయిదా వేసి కొన్ని డబుల్ హెడర్స్ పెంచి ఆ రకంగా ఈ క్రైసిస్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు తప్పిస్తే వీలైనంత వరకు స్వదేశంలో జరుపుతారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మంది ఐపీఎల్ మీద డిపెండ్ అవుతారు. సో లోకల్గా మీకు అక్కడ పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ హోటల్ ఇండస్ట్రీ కానీ అన్నిటికీ దీనికి లింక్ ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ రెవెన్యూ మనకే రావాలి, వేరే దేశాలకు ఎందుకు వెళ్ళాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి 99% వేరే దేశాల్లో జరిపే ప్రయత్నం అయితే చేయరు, వీలైనంత వరకు ఇండియాలో. ఎందుకంటే మనకి ఇమీడియట్గా గుర్తుకొచ్చే వెన్యూ యూఏఈ, దుబాయ్ ఎంత క్రైసిస్లో ఉందో మనకి దుబాయ్లో నే ప్రాబ్లం ఉంది. సో మనకి అలాంటి న్యూట్రల్ వెన్యూ ఈ టైంలో ఆడడానికి వీలుగా ఇండియన్ టైమింగ్స్కి అంటే ముఖ్యంగా మనం టెలివిజన్ టైమింగ్స్ కూడా చూసుకోవాలి కదా. ఇలా టెలివిజన్ టైమింగ్స్ అనుకూలంగా ఆడించాలంటే మనకి దుబాయ్ అయితే ఎలాగో అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పాటు కూడా ఉండే అవకాశం నాకు కనపడలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి అదే ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ అయితే ఇప్పుడు నెలకొంది. అసలు పెడతారా షెడ్యూల్ లేదా, లేకుంటే వేరే దేశాల్లో పెడతారా, అక్కడ కూడా ఆప్షన్ కనిపించట్లేదు. ఈ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ఇంకొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తారా, పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ వర్షాకాలం ఇదొకటి ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్లో అభిమానులకు కూడా చాలా అనేక రకాల అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడు నిర్వహిస్తారనేది చూడాలి. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఐపీఎల్ కౌన్సిల్ అనేది.